నమస్కారం అందరికి. నేను మీకు ఈ రోజు సివిక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ సాలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ని ఎలా రాయాలి అంటే ఇది లాంగ్ ఆన్సర్ లో చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాము. ఈ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది సాలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక యూనిక్ కాన్స్టిట్యూషన్ అంట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ యూనిక్ కాన్స్టిట్యూషన్. ఇంక ఇది ఎవరి వల్ల ఎవరి ద్వారా ప్రిపేర్ అయిందంట? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా ప్రిపేర్ అయిందంట. ఏంటిది? ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ఒక యూనిక్ కాన్స్టిట్యూషన్. ఇది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా ప్రిపేర్ అయింది. వీటి ఫీచర్స్ ఏంటివంటే రిటర్న్ అండ్ డీటెయిల్డ్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది రిటర్న్ ఇంకా డీటెయిల్డ్ కాన్స్టిట్యూషన్ అంట. ఇది రాయబడిందంట, ఇంకా క్లియర్ గా మెన్షన్ చేయబడిందంట. ఇందులో 395 ఆర్టికల్స్ ఉన్నాయంట. ప్రెసెంట్లీ అయితే 486 ఆర్టికల్స్ ఉన్నాయంట. ఇంకా 12 స్కెడ్యూల్స్ ఉన్నాయంట. ఇంకా 25 పార్ట్స్ ఉన్నాయంట. ఇంకా ఇట్ గివ్స్ డీటెయిల్స్ అబౌట్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇది ఏం చెప్తుందంట? ఏవైతే పవర్స్ ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయో గవర్నమెంట్ వి అవన్నీ ఇందులో రాయబడి ఉంటాయంట. తర్వాత సెకండ్ పాయింట్, కాంబినేషన్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇందులో ఏముంటదంట? ఏవైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్యాన్ బి ఇన్ 3 మెథడ్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ 3 మెథడ్స్ లో ఉండొచ్చు అంట. రిజిడ్ అంటే మనం చేంజ్ చేయలేము. ఫ్లెక్సిబుల్ అంటే అప్పుడప్పుడు చేంజ్ చేయొచ్చు. క్వాసి రిజిడ్, క్వాసి ఫ్లెక్సిబుల్ అంటే కొన్నిసార్లు చేంజ్ చేయొచ్చు, కొన్నిసార్లు చేంజ్ చేయకపోవచ్చు. అంటే రిజిడ్ అంటేనేమో మార్చలేము, అది ఫిక్స్డ్ ఉంటది. ఫ్లెక్సిబుల్ అంటేనేమో ఏదైతే మనం చేంజ్ చేయగలుగుతాం మళ్ళీ. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 3 మెథడ్స్ లో ఉండొచ్చు అంట. రిజిడ్ మెథడ్, ఫ్లెక్సిబుల్ మెథడ్, క్వాసి రిజిడ్ అండ్ క్వాసి ఫ్లెక్సిబుల్ మెథడ్. నెక్స్ట్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బోత్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏమున్నాయంట? 2 యూనిటరీ ఇంకా ఫెడరల్ ఫీచర్స్ 2 ఉన్నాయంట. ఇట్ ఈస్ ఫెడరల్ ఇన్ నార్మల్ టైమ్స్ అండ్ యూనిటరీ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. నార్మల్ టైమ్స్ లో ఉన్నప్పుడు అది ఎట్లుంటదంట? కాన్స్టిట్యూషన్ ఫెడరల్ గా ఉంటదంట. అదే ఎప్పుడైతే ఎమర్జెన్సీస్ లో ఉందో అప్పుడు యూనిటరీగా మారుతుందంట. తర్వాత సింగిల్ సిటిజన్షిప్, సింగిల్ ఎలక్షన్ కమిషన్ ఆర్ యూనిటరీ ఫీచర్స్, వేరాజ్ బైకామరలిజం. ఏవైతే సింగిల్ సిటిజన్షిప్ ఉందో, సింగిల్ ఎలక్షన్ కమిషన్ ఉందో ఇవన్నీ ఏంటివంట? యూనిటరీ ఫీచర్స్ అంట మన కాన్స్టిట్యూషన్ వి. డివిజన్ ఆఫ్ పవర్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఏవైతే పవర్స్ మనకి ఇప్పుడు గవర్నమెంట్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటది, మరి స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటది. ఈ రెండింటికి పవర్స్ ఉంటాయి కదా, వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా. అంటే దీని పవర్ సపరేట్, దీని పవర్ సపరేట్ ఉంటది కదా, అట్లా డివైడ్ చేసేదాన్ని ఏమంటారంట? ఫెడరల్ ఫీచర్స్ అంటారంట. నెక్స్ట్ పార్లమెంటరీ గవర్నమెంట్ అంటే ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ బోత్ అట్ ది నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చేసిందంట? ఏం అడాప్ట్ చేసుకుందంట? పార్లమెంటరీ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకుందంట. ఎక్కడెక్కడ? గవర్నమెంట్ బోత్ అట్ నేషనల్ లెవెల్లో కూడా ఇంకా స్టేట్ లెవెల్లో కూడా అడాప్ట్ చేసుకుందంట. దేన్ని? పార్లమెంటరీ సిస్టమ్ ని. ఎవరు? ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీనికి 2 టైప్స్ ఉన్నాయంట. 2 టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్. ఎవరెవరు ఉంటారంట 2 టైప్స్ ఎగ్జిక్యూటివ్స్? ప్రైమ్ మినిస్టర్స్, leadership, collectively responsibility, etc. Are some of the important features of the parliamentary government adopted by the Indian Constitution. ఎక్కువ మెయిన్ రోల్ ఎవరు ప్లే చేస్తారంట? ప్రైమ్ మినిస్టర్ ప్లే చేస్తారంట. నెక్స్ట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. మనం హెడ్డింగ్ చూడంగానే చెప్పవచ్చు. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటి? ఏదైతే జ్యుడిషియరీ డిపెండెంట్ కాదు అంటే అది ఎవరి మీద డిపెండ్ అయి ఉండదు, అది అన్డిపెండెంట్ ఉంటది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ బికాస్ సింగిల్ జ్యుడిషియరీ సిస్టమ్ వర్క్స్ త్రూ అవుట్ ఇండియా. మొత్తం ఇండియాలో సింగిల్ జ్యుడిషియరీ సిస్టమ్ ఫాలో అవుతుందంట. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద కంట్రోల్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. అంటే ఏవైతే లెజిస్లేచర్ ఇంకా ఎగ్జిక్యూటివ్ ఉన్నో వాళ్ళ దగ్గర నుంచి ఇది ఇండిపెండెంట్ ఉందంట. ఏంటిది? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ పాయింట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది సైడ్ హెడ్డింగ్. దే ఆర్ డిస్కస్డ్ ఇన్ పార్ట్ 4 ఫ్రమ్ ఆర్టికల్ 36 to 51. They are the instructions given to the government by constitution for making new laws. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటంట? ఇదంట పార్ట్ 4 ఆఫ్ 36 సెక్షన్. అంటే 36 నుంచి 51 ఆర్టికల్స్ లో మెన్షన్ చేయబడి ఉందంట. ఇది ఏం చేస్తుందంట? ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ది గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ కి కాన్స్టిట్యూషన్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో
దేనికి ఇచ్చింది, న్యూ పాలసీస్ ఇంకా ప్రోగ్రామ్స్ ప్రిపేర్ చేయడానికి గవర్నమెంట్ కి పవర్స్ ఇచ్చింది. ఎవరు, కాన్స్టిట్యూషన్. అవి ఎక్కడ మెన్షన్ చేసిందంట, పార్ట్ 4 36 to 51 ఆర్టికల్స్ లో మెన్షన్ చేసిందంట. దాన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అంటారు. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీడ్ 6 ఫండమెంటల్ రైట్స్. మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంట, 6 ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ టు ది సిటిజన్స్, దే ఆర్ డిస్కస్డ్ ఇన్ పార్ట్ 3. ఇవి ఎక్కడ మెన్షన్ చేసినాయంట, మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏమో పార్ట్ 4 లో, ఫండమెంటల్ రైట్స్ ఏమో పార్ట్ 3 లో. ఫ్రమ్ ఆర్టికల్ 12 to 35 ఏమో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, 36 to 51 ఏమో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆర్టికల్స్ దగ్గర. 12 to 35 ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ మనకి ఎన్ని ఉన్నాయంట, 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయంట. ఇక్కడ ఏం నార్మల్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయని చెప్పి వీళ్ళు ఇక్కడ మనకి లైన్ ఇలా మెన్షన్ చేశారంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. అంటే మన దగ్గర 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయంట కాన్స్టిట్యూషన్ లో. అవి ఎక్కడెక్కడ మెన్షన్ చేసి ఉన్నాయంట, 51A పార్ట్ 4A. ఇప్పుడు మీకు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే 3లోనేమో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, తర్వాత 4లోనేమో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, తర్వాత పార్ట్ 4Aలోనేమో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఈ పార్ట్ 3లో ఉన్నది అంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, ఇవేమో 12 to 35. తర్వాత నెక్స్ట్ ఇది ఏదైతే పార్ట్ 4లో ఉన్నాయి, ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, 36 to 51. తర్వాత ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ ఉన్నాయంట, 51A. సో ఈ ప్యాటర్న్ లో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీళ్ళు ఇట్లా రివర్స్ ఇచ్చారు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నార్మల్ గా సింపుల్ గానే గుర్తుపెట్టుకోవచ్చు. ఫండమెంటల్ డ్యూటీస్ ఏ ఆర్టికల్ లో ఉన్నాయంట, 51A పార్ట్ 4A లో ఉన్నాయి. త్రూ 42nd and 86th అమెండ్మెంట్ ద్వారా ఇవి వచ్చినాయంట. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు, రెస్పెక్టింగ్ నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, ఇవన్నీ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ లో ఉంటాయి. నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్ అంటే కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ ఫర్ సింగిల్ సిటిజన్షిప్ ఫర్ ది పర్సన్ బోర్న్ ఇన్ ఇండియా. ఎవరైతే ఇండియాలో పుట్టినారో వాళ్ళందరికీ సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంటది. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఆల్ ద సిటిజన్స్ అబౌవ్ ది 18 years ఎంజాయ్ రైట్ టు ఓట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, కలర్, క్రీడ్, జెండర్. అంటే ఇవి ఏంటంటే ఎవరైతే మన ఇండియాలో పుట్టినారో వాళ్ళు 18 years వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ రైట్ టు ఓట్ ఉంటది. వాళ్ళు ఏ కాస్ట్ అయినా, ఏ రీజన్ అయినా, ఏ జెండర్ అయినా సరే రైట్ టు ఓట్ ఉంటుంది. వాళ్ళు ఇష్టమైన వాళ్ళకు ఓట్ వేయొచ్చు. దాన్నే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. తర్వాత బైకామ్యులరిజం అంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ బైకామ్యులర్ లెజిస్లేచర్ అట్ ది సెంటర్. అంటే సెంట్రల్ లెవెల్లో బైకామ్యులర్ లెజిస్లేచర్ ని ఇంట్రడ్యూస్ చేసినారంట. అకార్డింగ్ టు ది పార్లమెంట్ అంటే పార్లమెంట్ ఏం కన్సిస్ట్ చేస్తుందంట, లోక్సభ అంటే లోవర్ హౌస్, రాజ్యసభ అంటే అప్పర్ హౌస్. నెక్స్ట్ నోబుల్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఏమేం ప్రొవైడ్ చేస్తుందంట మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్, లిబర్టీ అంటే ఫ్రీడమ్, ఈక్వాలిటీ అంటే అందరినీ సమానంగా చూడటం, ఫ్రాటర్నిటీ అండ్ జస్టిస్ అంటే న్యాయం టు ఆల్ ద సిటిజన్స్. ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది ఇండియా. అది ఎక్కడ వస్తుంది, నోబుల్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ లో. తర్వాత ఇండియా ఈజ్ ఏ సోవీరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఇండియా ఏంటంట, సోవీరియన్ అంట, సోషలిస్ట్ అంట, సెక్యులర్ అంట, డెమోక్రటిక్, రిపబ్లిక్ అంట. ఎందుకు, ఇండియా ఈజ్ ఇంటర్నల్లీ సుప్రీం అంటే మన ఇండియా ఏదైతే ఇండియా లోపల ఉందో చాలా సుప్రీం అంట. ఇంటర్నల్లీ అంటే ఇండియాలో ఉన్న లోపల స్టేట్స్ అన్ని చాలా సుప్రీం గా ఉంటాయంట. ఇంకా ఎక్స్టర్నల్లీ ఇండిపెండెంట్ అంట. అంటే మన దగ్గర ఎవ్వరు రూల్ చేయరు, పీపుల్ ఎవరు కంట్రోల్ చేయరు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చింది చేస్తారు. ఇంకా ఓట్ వేసేటప్పుడు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేస్తారు, ఏం ప్రెషర్ ఉండదు, ఏముండదు కదా. సో మన దగ్గర ఇండిపెండెంట్ అంట. ఫ్రమ్ ఫారెన్ కంట్రోల్, ఒకప్పుడు మన దగ్గర బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుండే కదా, ఇప్పుడు మనం ఎవరు కంట్రోల్లో లేము, అంటే మనం ఇండిపెండెంట్ గా ఉన్నాము. తర్వాత ఇట్ ఈస్ ఎ సోవీరియన్ స్టేట్. ఎందుకు ఇక్కడ ఇంటర్నల్లీ సుప్రీం ఉంది, ఇంకా ఎక్స్టర్నల్లీ ఇండిపెండెంట్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు, సోవీరియన్ స్టేట్ అంటారు. సోవీరియన్ స్టేట్ అంటే ఏంటంటే ఏదైతే ఇంటర్నల్లీ సుప్రీం ఉంటుంది ఇంకా ఎక్స్టర్నల్లీ ఇండిపెండెంట్ ఉంటుందో దాన్ని సోవెర్నిటీ అంటారు. నెక్స్ట్ ఇండియా డిక్లేర్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ సోషలిస్ట్ అంటే ఇప్పుడు మన ఇండియాలో మనం ఏమన్నా డెసిజన్స్ తీసుకోవాలన్నా ఏమన్నా తీసుకోవాలన్నా కూడా పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళకి నచ్చింది చేస్తా ఉంటారు. అంటే ఎవరి ద్వారా ప్రెషర్ ఉండదు,
వాళ్ళు చాలా ఇండిపెండెంట్ గా వాళ్ళు నచ్చినట్టు జీవిస్తూ ఉంటారు కదా. సో సోషలిస్ట్, ఇట్ వర్క్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఎకనామిక్ ఈక్వాలిటీ బై రెడ్యూసింగ్ ది గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పువర్. ఇది ఏం చేస్తుందంట, రిచ్ అని పూర్ అని అట్లా ఏం భేదాలు లేకుండా అందరు ఈక్వలే అని చెప్తుందంట మనకి. తర్వాత ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ బికాస్ దెర్ ఈజ్ నో అఫీషియల్ రీజన్. ఇప్పుడు మన ఇండియాలో హిందూ వాళ్ళు ఉంటారు, ముస్లిం వాళ్ళు ఉంటారు, క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు, జైన్స్ ఉంటారు, అందరు అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు అందరు ఉంటారు. సో ఇండియాలో ఏది ఫిక్స్డ్ రీజన్ అని ఏం లేదంట. ఇది సెక్యులర్. సెక్యులర్ అంటే ఏంటంటే ఒక ఫిక్స్డ్ రీజన్ ఏం ఉండదు, నో ఫిక్స్డ్ రీజన్. అంటే ఏదైతే అఫీషియల్ రీజన్, నో అఫీషియల్ రీజన్ ఉంటది కాబట్టి మన ఇండియాలో ఇది సెక్యులర్ అన్నట్టు. సెక్యులర్ అంటే ఏంటి, నో అఫీషియల్ రీజన్ ఉంటది. సిటిజన్స్ ఎంజాయ్ ఫ్రీడమ్ ఆఫ్ రీజన్. మన దగ్గర సిటిజన్స్ ఏం ఎంజాయ్ చేస్తారు, ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి నచ్చిన ధర్మాన్ని పాటిస్తారు, వాళ్ళకి నచ్చిన దేవుడిని మొక్కుతారు, అన్ని చేస్తారు కదా. సో రిలీజన్ అంటే మనం మొక్కుకునే దేవుడు. సో వాళ్ళకి అది కూడా ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు ప్రే చేసుకుంటారు. పీపుల్ ఎలెక్ట్ దేర్ డెమోక్రటిక్ గవర్నమెంట్ త్రూ పీరియాడిక్ ఎలక్షన్స్. పీపుల్ ఏం చేస్తారు, ఎలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి కావాల్సిన పొలిటీషియన్ ని వాళ్ళ ఓన్ గా. సో అలా ఎవరైతే పీపుల్స్ ఎలెక్ట్ చేసుకుంటారో, ఎవరైతే పొలిటీషియన్ కావాలో వాళ్ళని, దాన్ని డెమోక్రటిక్ అంటారు. మన దగ్గర డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంది. తర్వాత ద హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ఆల్సో ఎలెక్టెడ్. స్టేట్ హెడ్ కూడా ఎలెక్ట్ చేయబడతారు పీపుల్ ద్వారానే. ఏం ప్రెషర్ ఉండదు వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎలెక్ట్ చేసుకుంటారు. దెర్ ఈజ్ నో హెరిడిటరీ సిస్టమ్ ఇన్ సెలెక్టింగ్ రిప్రజెంటేటివ్ యాజ్ ఇట్ ఈజ్ అ రిపబ్లికన్ కంట్రీ. ఇక్కడ ఏమో వంశపారంపరంగా అంటే హెరిడిటరీ అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఒక పొలిటీషియన్ ఉన్నాడు అనుకోండి, అతను చనిపోగానే వాళ్ళ సన్ వస్తాడు కదా పదవిలోకి. అలా కాకుండా ఇప్పుడు ఎవరైతే నిజంగా ఆ పదవికి సూట్ అవుతారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఇండియాలో అంటే నో హెరిడిటరీ సిస్టమ్ ఉందంట. అంటే వంశపారంపరంగానే రావాలి అని అట్లా ఏం లేదు. ఎవరైతే ఆ పదవికి సూట్ అవుతారో వాళ్ళే దానికి సెట్ అయ్యే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చంట పీపుల్. సో ఇది మీకు ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఏమైనా వీడియోస్ వేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.